రైట్ రామ్దాస్, ముంబై ఎయిర్పోర్ట్ లో ఇద్దరు ఉగ్రవాదులను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 2023లో ఈ ఇద్దరు ఉగ్రవాదులు మరో 8 మందితో కలిసి పూణేలో బాంబులను తయారు చేస్తున్నారు. ఐఈడి బాంబులను తయారు చేస్తున్నారు భారతదేశంలో మారణ హోమాన్ని సృష్టించడానికి. ఆ సమయంలో ఎన్ఐఏ 8 మందిని అదుపులోకి తీసుకుని విచారించింది. ఈ ఇద్దరు పేర్లు కూడా బయటకు వచ్చే సమయంలో ఈ ఇద్దరు ఇండోనేషియాకి పారిపోయారు. ఇప్పుడు ఇండోనేషియా నుంచి భారతదేశానికి ఎందుకు వచ్చారు? నిజానికి వీళ్ళిద్దరి మీద కూడా రివార్డు ఉంది. వీరిద్దరి తలలపైన వీళ్ళిద్దరు ఆచూకీ తెలియచేసిన వాళ్ళకి 3 లక్షల రూపాయలు ఇస్తాము అంటూ ప్రభుత్వం, ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు ఇస్తామంటూ ప్రభుత్వం రివార్డును కూడా ప్రకటించింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇండోనేషియా నుంచి భారత్లోకి అడుగుపెట్టారు. వీళ్ళిద్దరూ ఎందుకు ఇండోనేషియా నుంచి ఈ సమయంలో భారతదేశానికి అడుగుపెట్టారు? ఒకవైపు ఎయిర్పోర్ట్కి తాజ్ హోటల్కి బెదిరింపు మెయిల్స్ వచ్చాయి, వాటిని పేల్చేస్తామని. అదే సమయంలో బాంబులు తయారు చేస్తూ ఇండోనేషియాకు పారిపోయిన ఈ ఇద్దరు భారతదేశానికి వచ్చారు, ఎయిర్పోర్ట్లో దొరికిపోయారు. ఇప్పుడు వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకునే ఎన్ఐఏ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరూ భారతదేశం వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అని అనుకుంటున్నారు, ఎవరిని కలవబోతున్నారు? ఈ 2 ఏళ్లలో 2023లో వీళ్ళు ఇండోనేషియాకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎవరితో సంబంధాలు నేర్పేవారు, అక్కడ ఎవరు వీళ్ళిద్దరికి సహాయం చేశారు, అక్కడ నుంచి భారతదేశంలో ఎవరెవరితో మాట్లాడుతూ ఉన్నారు, ఇప్పుడు భారతదేశం వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు ఎవరిని కలవబోతున్నారు, రావడానికి ముందు ఎవరికి వీళ్ళిద్దరి రాక గురించి సమాచారం అందించారు, వీళ్ళిద్దరూ యాక్టివ్ చేసిన స్లీపర్ సెల్స్ ఎంతమంది ఉన్నారు, యాక్టివ్గా ఉన్న స్లీపర్ సెల్స్ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, ఈ విషయం అన్నిటిపైన ఆరా తీస్తున్నారు. ముంబైలో ఏదైనా దాడులకు ప్లాన్ చేశారా? బెదిరింపు వచ్చిన ఈమెయిల్కి వీళ్ళ రాకకు ఏదైనా సంబంధం ఉందా? లేదంటే ఆల్రెడీ ముంబైలో ఎక్కడెక్కడ దాడులకు ఏమైనా ప్లాన్స్ చేశారా, అందుకే వీళ్ళిద్దరూ భారతదేశానికి వచ్చారా అనే విషయంపై ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు, ఆరా తీస్తున్నారు. వీళ్ళిద్దరూ ఎన్ఐఏ అధికారులకు కీలకమైన సమాచారం అందించే అవకాశం ఉంది. సో మీరేమనుకుంటున్నారు? వరుసగా జరుగుతున్న ఈ ఘటనలకు సంబంధించి ఒకవైపు బెదిరింపు కాల్ రావడం, అఫ్జల్ గురు ఉరికి ప్రతీకారం తీర్చుకుంటామంటూ బెదిరింపు రావడం, అదే సమయంలో బాంబులు తయారు చేస్తూ ఇండోనేషియాకు పారిపోయిన వీళ్ళిద్దరూ పట్టుబడటం, పహల్గామ్ దాడి ఘటన తర్వాత సగం తిన్న పాకిస్తాన్ భారత్పై ఇంకా విషయం కక్కుతూ ఉండటం, ఇవన్నీ కూడా మనం లింక్ చేసుకోవాల్సినటువంటి పరిణామాలు. మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. దాఖలైంది. ఇద్దరు వ్యక్తులు కూడా పూణేలోని కొంధ్వాలో గతంలో అబ్దుల్ ఫయాజ్ షేక్ అనే ఆయన అతను ఇంటికి అద్దె తీసుకున్నాడు. సో ఆ ఇంట్లో ఐఈడీలను సమీకరించడంలో, తయారు చేయడంలో నిష్ణాతులని చెప్తున్నారు. సో 2022-23లో వాళ్ళు అక్కడ బాంబులు తయారు చేసి శిక్షణ ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఒక వర్క్ షాప్ ను కూడా నిర్వహిస్తున్నట్టుగా ఎన్ఐఏ గుర్తించింది. సో అట్లా వాళ్ళు తయారు చేసిన ఐఈడీలను పరీక్షించడానికి అక్కడ కొన్ని వీళ్ళ యాక్టివిటీ ఏమై ఉండొచ్చు? ఇప్పటికే పాకిస్తాన్ భారత్ మధ్య ఉద్రిక్తతల తర్వాత పాకిస్తాన్ రగిలిపోతుంది, భారత్ చేతిలో చావు దెబ్బలు తిన్నామని రగిలిపోతుంది. అఫ్జల్ గురు ఉరితీత కూడా ఇప్పటికీ వాళ్ళు రగిలిపోతున్నారు. 2013లో ఉరి తీసాం, ఇన్ని ఇయర్స్ అయిపోయినా సరే అఫ్జల్ గురు ఉరికి ప్రతీకారం తీర్చుకుంటామంటూ వాళ్ళు చెబుతూనే ఉన్నారు. పూణేలో వీళ్ళు బాంబులు తయారు చేస్తూ ఉన్న సమయంలో మనం పట్టుకుంటే వీళ్ళిద్దరు ఇండోనేషియా పారిపోయారు. ఇప్పుడు ఈ సమయంలో వీళ్ళు భారత్కి ఎందుకు వస్తున్నట్టు? అంటే భారత్లో ఏదో పెద్ద ఉగ్రదాడికి వీళ్ళు ప్లాన్ చేశారు అని అనుకోవాలా? బాంబులు తయారు చేయడంలో వీళ్ళు నిష్ణాతులు. బాంబులు తయారు చేస్తున్న సమయంలోనే ఎన్ఐఏ దాడి చేయడంతో వీళ్ళిద్దరూ పారిపోయారు. 8 మందిని మాత్రం పట్టుకున్నారు. వీళ్ళిద్దరిపైన ఆల్రెడీ ఛార్జ్ షీట్ కూడా వేశారు 8 మంది చెప్పినటువంటి సమాచారంతో. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎందుకు ముంబై వచ్చినట్టు ఏమైనా సమాచారం తెలుస్తుందా? వీళ్ళిద్దరు కూడా ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్ ఐఈడి తయారీలో చాలా నిష్ణాతులని తెలుస్తుంది. ఇద్దరు కూడా ఈ సమయంలో మరి భారత్ ఎందుకు వచ్చినట్టు? ఇప్పటికే వీళ్ళపై చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం ఉంది, పేలుడు పదార్థాల చట్టం ఉంది, ఆయుధాల చట్టం ఉంది, అలాగే అప్పటి ఐపీసీ సెక్షన్ల కింద అనేక ఛార్జ్ షీట్లు అయితే దాఖలు చేశారు. కానీ ఇప్పుడు భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల వేళ వీళ్ళిద్దరు ఎందుకు వచ్చారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారుతున్న పరిస్థితి. అది కూడా భద్రతా బలగాలు ముఖ్యంగా ఇమిగ్రేషన్ వాళ్ళ కన్ను గప్పి భారత్ లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేశారు. టెర్మినల్ 2 నుంచి బయటకు రావడానికి ట్రై చేసినప్పుడు అక్కడ వెంటనే ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళని పట్టుకుంది. వెంటనే ఎన్ఐఏ అప్రమత్తం చేసింది. ఎన్ఐఏ కూడా వెంటనే
వాళ్ళని అదుపులోకి తీసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మరోవైపు ఇటు ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి బాంబు బెదిరింపు ఈమెయిల్ అవడం కూడా ఇప్పుడు కలకలం రేపుతోంది. అదే టైంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, అలాగే ఐకానిక్ తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ కి, ఈ రెండింటికి కూడా ముప్పు పొంచి ఉన్నట్టు నేరుగా ఈమెయిల్ ద్వారా పోలీసులకైతే ఒక ఈమెయిల్ వచ్చింది. సో దాంట్లో మీరు అంటున్నట్టుగా ఉగ్రవాది అఫ్జల్ గురు, అలాగే సైబక్కున్ శంకర్ ఇతని తమిళ అతను, సో వాళ్ళిద్దరికి సంబంధించి కూడా ప్రస్తావన వచ్చింది. అన్యాయంగా అఫ్జల్ గుర్ను ఉరి తీశారంటే ఇందులో అంటే ఆరోపిస్తున్నారు. వీళ్ళ యాక్టివిటీ ఏంటి? వీళ్ళు ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత వీళ్ళని పట్టుకున్నారు. అదే ఎయిర్పోర్ట్ ని పేల్చేస్తాం, తాజ్ హోటల్ ని కూడా తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ ని పేల్చేస్తాం అంటూ బెదిరింపు వచ్చింది. అదే సమయంలో వీళ్ళిద్దరిని పట్టుకున్నారు. సో వీళ్ళు అక్కడికి వచ్చి 2008 లాగా మారణ హోమాన్ని సృష్టించాలనుకున్నారా, లేదంటే ఇక్కడ ఆల్రెడీ ఉన్న స్లీపర్ సెల్స్ ని యాక్టివేట్ చేయడానికి ఇక్కడికి వచ్చారా? వీళ్ళు ముంబై ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత వీళ్ళ గమ్యం ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి అని వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు? ఈ వివరాలు ఏమన్నా తెలుస్తున్నాయా? అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో నిజంగా అసలు ఈ స్లీపర్ సెల్స్ భారతదేశంలో ఇప్పటికే అనేక రకాల కుట్రలు చేశారు. ఐసిస్ స్థాపన కోసం భారత్ లో ఐసిస్ సంబంధించిన ఏజెంట్ గా వీళ్ళంతా కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి. బట్ ఇప్పుడున్న నేపథ్యంలో ఎందుకు ఎలాంటి ప్రణాళికలతో వచ్చారనేది పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎన్ఐ అధికారులు కూడా చాలా సీరియస్ గా ఇంటరాగేషన్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక ఈ ఎయిర్పోర్ట్ బెదిరింపు సంబంధించి ఈమెయిల్ మూలాన్ని కూడా గుర్తించేందుకు, ఆ బెదిరింపు వెనుకున్న వ్యక్తిని కూడా ఐడెంటిఫై చేసేందుకు అధికారులు అయితే ప్రస్తుతం తీవ్ర స్థాయిలో శ్రమిస్తున్నారు. అట్లాగే భద్రతను కూడా పెంచిన పరిస్థితి కనబడుతుంది. ముంబైలోని కీలక ప్రాంతాలు మీరు చెప్తున్నట్టుగా ఇప్పటికే ముంబై అటాక్స్ మనం మర్చిపోలేదు, చాలా దారుణమైన అటాక్స్ అవి. సో ఆ రకంగా మళ్ళీ ముంబైలో ఏమైనా థ్రెట్ ఉందనే అంశం సంబంధించి కూడా కీలక ప్రాంతాల్లో, కీలక ప్రదేశాల్లో నిఘా పెంచారు. అక్కడ కూడా పూర్తిగా భద్రతను కట్టుదిట్టం చేసిన పరిస్థితి. మరోవైపు మహారాష్ట్ర సెక్రటేరియట్ కూడా బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా దక్షిణ ముంబైలో మహారాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ప్రధాన కార్యాలయాలు, మంత్రాలయాలకు అన్నింటికి కూడా బాంబు హెచ్చరిక మెయిల్ వచ్చినట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఇక విపత్తు నిర్వహణ కంట్రోల్ రూమ్ లో ఇవన్నీ కూడా ఒక అనామక ఈమెయిల్ వచ్చింది. 48 గంటల్లో పేలుడు జరుగుతుందంటూ చెప్తున్నారు. కానీ అది ఎక్కడ ఏ స్థలం అనేది ప్రస్తావించలేదు. సో కొన్ని విశాలమైనటువంటి కాంప్లెక్స్ లో అయితే పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పదంగా ఉన్న ప్రాంతాలన్నింటిలో కూడా ముంబై మహారాష్ట్ర పోలీస్ అంతా కూడా యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ATS కూడా అప్రమత్తమైన పరిస్థితి కలబడుతుంది. అలాగే మెరైన్ డ్రైవ్ పోలీస్ కూడా స్టేషన్ లో కూడా కేసు నమోదు. ఎందుకంటే అజ్మల్ కసబ్ గతంలో అక్కడి నుంచే సముద్ర మార్గం ద్వారా కరాచీ నుంచి భారత్ లోకి ప్రవేశించారు. వస్తూ చాలా మందిని మన నావికుల్ని కూడా అక్కడ, అలాగే కొంతమందిని బోట్ లో ఉన్న వాళ్ళని కూడా ఇండోనేషియా పారిపోయారు. ఇప్పుడు ఈ సమయంలో వీళ్ళు భారత్కి ఎందుకు వస్తున్నట్టు? అంటే భారత్లో ఏదో పెద్ద ఉగ్రదాడికి వీళ్ళు ప్లాన్ చేశారు అని అనుకోవాలా? బాంబులు తయారు చేయడంలో వీళ్ళు నిష్ణాతులు. బాంబులు తయారు చేస్తున్న సమయంలోనే ఎన్ఐఏ దాడి చేయడంతో వీళ్ళిద్దరూ పారిపోయారు. 8 మందిని మాత్రం పట్టుకున్నారు. వీళ్ళిద్దరిపైన ఆల్రెడీ ఛార్జ్ షీట్ కూడా వేశారు 8 మంది చెప్పినటువంటి సమాచారంతో. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎందుకు ముంబై వచ్చినట్టు ఏమైనా సమాచారం తెలుస్తుందా? వీళ్ళిద్దరు కూడా ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్ IED తయారీలో చాలా నిష్ణాతులు